కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలో వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. లోకల్ ఎలక్షన్ కోసం వైసీపీ నాయకులు ధర్నాల పేరుతో రాజకీయం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, గత ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉందో ప్రజలు చూశారని జనసేన నాయకులు విమర్శించారు. అనంతరం ముద్రగడ రమేష్ మీడియాతో మాట్లాడారు. మీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? మరి ఎరువులకి ఎంత ఇబ్బంది పడ్డారు రైతులు? రోడ్డు ఎంతమంది రైతులు ఎక్కారు? 5,000 మంది సుమారు రైతులు ఉంటే మీరు 1,500 మంది 2,000 మంది రైతులకు ఎరువులు సప్లై చేశారు. అది మీ ప్రభుత్వం ఏం చేసింది? చేతకాని ప్రభుత్వం కదా. అప్పుడు రైతులందరూ కూడా ఎంతో ఆందోళన చేయలేదు. మేమందరూ కూడా వెళ్తే మా మీద లాఠీ చార్జీలు చేసి వెనక్కి లాక్కుని వెళ్ళిపోయి పోలీసులతో లాఠీ చార్జీ చేసిన దాఖతాలు కూడా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసామని చెప్తాం. ఆలకించండి కన్నబాబు గారు, మళ్ళీ మీరు ఆలకించండి. మీరు ఆలకించాలి. ఏంటంటే మా ఎమ్మెల్యే గారు పంతనాథ్ గారు ఏం చేశారని చెప్తాం. ఎమ్మెల్యేగా నగ్గక ముందే రైతుల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన పూడికి తీతలో సొంత నిధులతో ఆయన కాలువలన్నీ కూడా తవ్వించడం జరిగింది. తర్వాత మన ప్రభుత్వం వచ్చాక 45 వర్కులు 1,80,00,000 రూపాయలతో అన్ని కాలువలు కూడా పొడుకు తీతలు తీయించి రైళ్లు పొడుకు తీతలు తీయించిన ఘనత మా పంతనాథ్ గారు ఎమ్మెల్యే గారు చెప్పి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు నిన్నటి రోజున శుక్రవారం కరప మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అయ్యా కన్నబాబు గారు, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులకి ఏం చేశారని చెప్పి ఈ రోజున మీడియా సమక్షంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క రైతు కూడా ఎరువులకి ఇబ్బంది పడలేదని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీ ప్రభుత్వంలో మేమే స్వయంగా రైతులకు ఎరువులు ఇబ్బంది ఉంటే మేము ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. మీరు మా మీద కేసులు కట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయ్యే కేసులు ఈ రోజున కరప పోలీస్ స్టేషన్లు ఇంకా ఉన్నాయని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మీరు నేరుగా వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈ 2 సంవత్సరాల కాలంలో రైతులకే కాదు ప్రజలకు ఏం చేసామని చెప్పి మీతో పాటు వచ్చి మేము ప్రజల నిర్ణయానికి మేము సిద్ధం. మీరు ఏదో లోకల్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మీరు కరపలో నిరసన చేపట్టేసి మా పార్టీ ఉనికి చూపించుకోవడానికి కాకుండా మీరు నిజంగా ప్రజలకి మేలు చేసే ఉద్దేశం ఉంటే రండి. మేము కలిసి కూర్చుని ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరిద్దామని చెప్పి మేము ఈ రోజున తెలియజేస్తున్నాం.